జగిత్యాల జిల్లా కోరుట్ల శివార్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద 9 మందికి విద్యుత్ షాక్ కొట్టింది. 8 మందికి కరెంట్ షాక్ కొట్టగా కట్టెతో కాపాడే ప్రయత్నం చేసే మరొకతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. చికిత్స పొందుతూ వినోద్ సాయి అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 7గురు క్షతగాతులకు చికిత్స అందిస్తున్నారు. భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విగ్రహానికి 33 kV విద్యుత్ తీగలు తగిలడంతో కూడా ప్రమాదం జరిగింది. విద్యుత్ ప్రమాద ఘటనలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3గురిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకొని మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జివ్వాడి నరసింగారావు తెలిపారు. ఎలక్ట్రిషియన్ తోటి 10 మంది వచ్చారండి. మొత్తం 10 మందిలో ఒక 4గురిని ఫస్ట్ బయటే అంబులెన్స్ లో తీసుకొచ్చి వెంబడే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ లో లేరు, సెకండరీ బర్న్స్ ఉన్నది. వాళ్ళని వెంటనే రెఫర్ చేసాం జగిత్యాలకి, అయిపోయినారు. తర్వాత 4 మెంబర్స్ కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము. 2 స్టేబుల్ ఉన్నారు. ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు. అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టెతోటి వచ్చింది. ఆయన స్టేబుల్ ఉన్నాడు. ఇంకొకతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు. ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం. ఇద్దరైతే అన్కాన్షియస్ ఉండేది, పల్స్ అది ఏం లేదు. వెంబటే అక్కడనే అంబులెన్స్ లోనే చెక్ చేసి పంపించేసాము.